ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం ఏ రోజున వచ్చింది, ఈ ఆర్ధ నక్షత్రం యొక్క విశిష్టత ఏంటి, నక్షత్రం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, పూజ అభిషేకాలు ఏ సమయంలో నిర్వహించాలి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు స్వామివారికి ఏ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించాలి అనే విషయం కూడా తెలియజేస్తాను. మాసానం మార్గశీర్షం అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారండి. మార్గశిర మాసం అనేది తెలుగు సంవత్సరానికి ఒక ఆభరణం లాంటిదని వాల్మీకి రామాయణంలో తెలియజేస్తుంది. శివపురాణంలో సాక్షాత్తు పరమశివుడు, బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరితో కూడా ఇలా అన్నారు: నాకు ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టం. మార్గశిర మాసం ఆర్ధ నక్షత్రం నేను కనబడకుండా స్తంభాకారం ధరించి మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్థి అనగా శివరాత్రి రోజున నేను అగ్ని రూపంలోకి వచ్చాను. అందుకే నాకు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మరియు మాఘమాసంలోని శివరాత్రి అత్యంత ప్రీతికరమైనది. ఈ కాలంలో నాకు చేసేటువంటి పూజ చాలా గొప్పది. నాకు కుమారస్వామి కన్నా ఇష్టమైన వారు భూలోకంలో ఎవరూ లేరు. ఎవరైతే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో నన్ను లింగ రూపంలో కానీ లేదా పార్వతీ సమేత విగ్రహం రూపంలో కానీ పూజిస్తారో వారు కుమారస్వామి కన్నా ఎక్కువ ఇష్టమైన వారు అవుతారని చెప్పారండి. ముందుగా ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందామండి. మనకి ఆరుద్ర నక్షత్రం ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం 11:52 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ అనగా ఆదివారం రోజున ఉదయం 10:27 వరకు మనకి ఆరుద్ర నక్షత్రం అయితే ఉంటుందండి. శివునికి ఉదయం పూట పూజ బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం పూట పూజ ప్రదోషకాలంలో చాలా ముఖ్యమైనదండి. కావున ఈ రోజున తెల్లవారుజామునే మనం 3 గంటల నుండి 4 గంటల లోపు చేసే అభిషేకం చేస్తే చాలా మంచిది. కావున ఈ 2025 సంవత్సరము డిసెంబర్ 7వ తేదీన మనం ఆర్ధ నక్షత్రం ఉంది కాబట్టి ఉదయం పూట ఈ రోజున మనం అభిషేకాలు అనేది నిర్వహించుకోవాలి. ఒకవేళ తెల్లవారుజామున మేము చేయలేము అనుకునే వాళ్ళు మనకి ఉదయం 10 గంటల దాకా మనకి ఆర్ధ నక్షత్రం అయితే ఉంటుందండి. ఈ లోపైనా సరే అభిషేకాలు అవన్నీ అయితే చేసుకోండి, చాలా మంచిది. మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రం రోజున నన్ను పూజించిన వారికి అనంత ప్రతిఫలం ఇస్తానని అన్నారు పరమశివుడు. మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం రోజున శివలింగాన్ని పూజించడం, అభిషేకాలు నిర్వహించడం చేయాలండి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోయినా పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయినా ఉన్నా కానీ లేదా విగ్రహమైనా ఉన్నా కానివ్వండి, ఇంట్లో పూజ అయితే నిర్వహించుకోండి. ఇదేమీ మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు కనీసం దేవాలయానికి వెళ్ళి అన్నైనా శివుని దర్శనం అయితే చేసుకుంటే ఇంకా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుందని ఆ పరమశివుడు తెలియచేశాడండి. ఇంకా ఈనాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని పూజించడం ద్వారా వచ్చే ప్రతిఫలం అనంతమైనదని కూడా తెలియచేశారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆర్ద్ర నక్షత్రం రోజున అంటే ఆదివారం రోజున తెల్లవారుజామున అభిషేకాలు అయితే నిర్వహించుకోండి. పరమశివుడి అత్యంత శక్తివంతమైన అభిషేకం మార్గశిర మాసంలో ఆర్ధ నక్షత్రంలో తెల్లవారుజామున చేసే అభిషేకం అండి. మిగిలిన అన్ని రోజుల్లో కన్నా ఈ రోజు అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుంది ఆ అభిషేకం అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడానికైతే ప్రయత్నించండి. దేవాలయాలకు వెళ్ళి మన ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకాలు ఎలా నిర్వహించుకోవాలి, ఏ ద్రవ్యాలతో నిర్వహించుకోవాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడే తెలియజేస్తాను. ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసినా ఆయనకి ఎంతో ఆనందం అండి. పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృత అంటారు. ఓ నమ శివాయ అంటూ మనం ఈ అభిషేకాలని ప్రారంభించాలి. శివుడికి ఒక చెంబుడు నీళ్లు పోసిన ఆయనకి ఎంతో ఆనందము అభిషేకం చేస్తే. మీరు కూడా ఇంట్లోనే ఇలా సులభంగా అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే విగ్రహం ఉన్న ఆ విగ్రహానికైనా అభిషేకం చేయొచ్చండి. లేదా బియ్యంతో అన్నంతో అలా శివలింగాన్ని తయారు చేస్తారు కదా, అలా కూడా తయారు చేసుకొని మీరే ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు. ప్లేట్లో శివలింగాన్ని శుభ్రంగా గంగాజలం కానీ మంచినీళ్ళు కానీ వీటితో ఉంటే శుభ్రంగా ఆ శివలింగాన్ని
కడుక్కోవాలంటే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి. ముందుగా ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా సర్వ సౌఖ్యములను ప్రసాదిస్తారు దేవుడు మనకి. తర్వాత పెరుగుతో అభిషేకం చేయాలి. పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా బలము, ఆరోగ్యం, యశస్సు లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. తర్వాత తేనెతో అభిషేకించడం ద్వారా తేజోభివృద్ధి కలుగుతుంది. పంచదారతో అభిషేకం చేయడం ద్వారా దుఃఖం నుంచి విముక్తి అనేది కలుగుతుందండి. ఇలా నేను పంచామృతాలతో ముందుగా అభిషేకం అనేది చేసుకున్నానండి. ఈ పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత వాటన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని అవి ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదా ఏదైనా చెట్లో అయినా వాటిని వేయొచ్చండి, ఎవరు తొక్కని ప్లేస్లో. మేమైతే ఇది అందరం ప్రసాదంగా స్వీకరించాము. తర్వాత ఆ శివలింగాన్ని శుభ్రంగా గంగాజలం కానీ వాటర్ కానీ వేసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మిగిలిన ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి జలాలు, వాటితో నేను అభిషేకం చేస్తాను. పసుపు నీటితో అభిషేకం చేయడం ద్వారా మంగళ ప్రధాన మగును, శుభకార్యములు జరుగుతాయి. చందనంతో అభిషేకం చేస్తే కీర్తి ప్రతిష్టలు ఇన్వడిస్తాయి. కొబ్బరి నీటితో అభిషేకం చేయడం ద్వారా సకల సంపదలు కలుగుతాయి. గరిక నీటితో అభిషేకం చేయడం వల్ల నష్టపోయిన ద్రవ్యము తిరిగి పొందగలుగుతారు. చెరుకు రసంతో అభిషేకించడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. బంగారపు నీటితో అభిషేకం చేయడం వల్ల ఘోర దారిద్ర్యం నుండి విముక్తి లభించును. మారేడు అంటే బిల్వపత్రాలతో అభిషేకం చేయడం ద్వారా భోగ భాగ్యం లభించును. పుష్పోదకం చేత అభిషేకించిన భూలాభం కలుగును. రుద్రాక్ష జలంతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యము ఇస్తుంది. భస్మంతో నీళ్ళు ఉంటాయి కదండి, వాటితో అభిషేకం చేయడం ద్వారా మహాపాపాలు నశిస్తాయి. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృతి దోషం తొలగుతుంది. నీటితో అభిషేకించిన పోగొట్టుకున్నదంతా తిరిగి వస్తుంది. ద్రాక్ష రసంతో చేసిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసంతో చేసిన శత్రుహాని హరింపచేస్తుంది. నేరేడ పండ్ల రసంతో అభిషేకం చేసిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. నవరత్నముతో అభిషేకించిన ధాన్యము గోవృద్ధి కలుగును. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివుడికి అన్నిటితో అభిషేకం చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఉన్న వాటితో కొన్నిటితోనే అభిషేకం చేసుకోవచ్చు. నా దగ్గర ఒక 7 రకాలు ఉంటే వాటితో అయితే అభిషేకం చేసుకున్నాండి. అలా అభిషేకం మొత్తం అయిపోయాక మళ్ళీ నీళ్ళతో శివలింగాన్ని శుభ్రం చేసుకొని నా దగ్గర భస్మం ఉంటే ఆ భస్మాన్ని శివలింగం అంతా అని గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో చక్కగా అలంకరణ చేసుకొని లాస్ట్లో కర్పూర హారతిని ఇచ్చి నా అభిషేకాన్ని అయితే పూర్తి చేశానండి. ఇలా శివుడికి బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ఇష్టం అండి. ఆ బిల్వపత్రాలను కూడా శివుడికి సమర్పించుకున్నాను. మీరు ఇలా ఇంట్లోనే ఎంతో సులభంగా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. ఓకే అండి, ఆ శివయ్య అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.